వీడియోలో నేను మీకు ప్లాస్టిక్ రౌండ్ మిర్రర్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. అలాగే ఈ వీడియోలో నేను మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సిల్క్ థ్రెడ్ తెగిపోతుంది అంటున్నారు చాలామంది. మీరు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఏ థ్రెడ్ అయినా తెగిపోతుంది ఫ్రెండ్స్. సిల్క్ థ్రెడ్ అయితే కొంచెం ఎక్కువ తెగుతుంది. అలాగే ఇలా పోగులు కింద వచ్చేస్తుంది. ఎంతలా వర్క్ చేసిన వాళ్ళకైనా ఒక్కొక్కసారి థ్రెడ్ అనేది తెగిపోతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడే స్టార్టింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు టైట్గా లాగుతారు, గట్టిగా లాగుతారు. అప్పుడు ఏమవుతుంది, థ్రెడ్ అనేది, సిల్క్ థ్రెడ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది, అది తెగిపోతూ ఉంటుంది. అలాగే పోగుల కింద కూడా వచ్చేస్తుంది. అదే మిషన్ థ్రెడ్ అనుకోండి, మీకు గట్టిగా ఉంటుంది. అది మీరు ఎంత గట్టిగా లాగినా అంతలా తెగిపోదు. అక్కడక్కడ తెగుతుంది కానీ సిల్క్ థ్రెడ్ తెగినంతగా తెగదు. అలాగే ఇలా పోగుల కింద కూడా రాదు. ఇలాంటి థ్రెడ్ తెగిపోతుంది. అదే కాటన్ థ్రెడ్ అనుకోండి, మీకు అలా తెగదు. అందుకే నేను మీకు నేర్చుకునేటప్పుడు ఏం చెప్తున్నానంటే కాటన్ థ్రెడ్ యూజ్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. మిషన్ థ్రెడ్సే కాబట్టి ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి. వాటితో మీరు వర్క్ అనేది నేర్చేసుకున్నారనుకో, తర్వాత మీరు బ్లౌజ్ మీద వర్క్ చేయాలంటే మనకి సిల్క్ థ్రెడ్తోనే మనం వర్క్ చేస్తాము. అలాగే చూడండి, నీడిల్ కొన చూసారా, చాలా చిన్నగా ఉంటుంది. దీనికి 2 థ్రెడ్స్ పట్టట్లేదని అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా, మీకు సింగిలే కాదు, డబల్ కూడా చాలా ఈజీగా వస్తుంది. సింగిల్ థ్రెడ్ ఎలా అయితే మీరు చైన్ వేస్తున్నారో డబల్ థ్రెడ్తో కూడా అలాగే వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు సింగిల్ థ్రెడ్ వచ్చి ఫస్ట్ చాలా బాగా చైన్ అనేది బాగా రావాలి. నీడిల్ తిప్పడం కూడా బాగా నేర్చుకోవాలి. మీరు థ్రెడ్తో కాకుండా ఓన్లీ నీడిల్ని మాత్రమే క్లాత్ కిందకి దించి పైకి లాగటం నేర్చుకోవాలి ఫస్ట్. అప్పుడు నేర్చుకునేటప్పుడు ఏంటంటే క్లాత్ పట్టకుండా రావాలి. నీడిల్ వచ్చి ఇలా దించి పైకి లాగినప్పుడు క్లాత్ పోగులు మీకు నీడిల్కి పట్టుకొని రాకూడదు. అప్పుడు మీకు నీడిల్ తిప్పడం వచ్చినట్టు. ఓకేనా, ఇలా నీడిల్ తిప్పినప్పుడు క్లాత్ పోగు మాత్రం రాకూడదు. మీరు ఓన్లీ థ్రెడ్తో కాకుండా ఓన్లీ నీడిల్ ఒక్కటే దించి ప్రాక్టీస్ చేసుకోండి ఫస్ట్. ఒక 1 డే 2 డేస్ ఇలా మీరు నీడిల్ తిప్పడం నేర్చుకున్నారనుకో, మీకు ఈ మొనకి ఏంటంటే క్లాత్ పోగులు అనేది పట్టదు. ఓన్లీ థ్రెడ్ మాత్రమే పైకి వచ్చేటట్టు మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా, అలాగే సిల్క్ థ్రెడ్ కాకుండా జెరీ థ్రెడ్ని కూడా మీరు యూజ్ చేసి వర్క్ అనేది నేర్చుకోవచ్చు. చైన్ స్టిచ్ అవన్నీ మీరు జెరీ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో నేను మీకు మిర్రర్ వేసి చూపిస్తానన్నాను కదా. ఫస్ట్ మిర్రర్ పక్కన నుంచి ఒక చైన్ వేసుకోవాలి. మిర్రర్ని ఎక్కువ క్లోజ్ అయితే చేయదు. ఈ వర్క్ వచ్చి చివర మాత్రమే వస్తుంది, చాలా బాగా వస్తుంది. లాంగ్ అండ్ షార్ట్ టైప్ అనమాట. ఓకేనా, వర్క్ వచ్చి లాంగ్ అండ్ షార్ట్. ఇప్పుడు మనం ముందుగా చైన్ వేసాం కదా, దాని పైనుంచి కాదు, దాని కింద నుంచి ఇంకో వర్క్ అనేది వస్తుంది. చూడండి, ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్, మళ్ళీ కిందకి వచ్చేసేసి ఒక లాంగ్ చైన్, ఒక స్మాల్ చైన్, మళ్ళీ కమ్ బ్యాక్ వచ్చి ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్, ఫార్వర్డ్ అనమాట. ఇలా థ్రెడ్ వచ్చి ఫస్ట్కి వస్తుంది, లాస్ట్కి వస్తుంది. అగైన్ బిఫోర్ ఇలా ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్, మళ్ళీ బ్యాక్ ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్. మీరు వెనక్కి వచ్చినప్పుడు వేసిన చైన్ ఎక్కడ వేసుకోవాలంటే, మీరు ముందు చైన్ వేశారు కదా ఇక్కడ, ఇది దాటి మళ్ళీ ఎదరికి రాకూడదు. ఇంకా ఇక్కడ ఫస్ట్ ముందుకు వెళ్తున్న చైన్ మాత్రం ఇలా ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్ వేస్తాం. వెనక్కి వచ్చిన చైన్ మాత్రము చూసారా, ఇక్కడి నుంచి ఎదరికి రాకూడదు. ఇంకా ఎలా వెనక్కి వెళ్ళిపోవాలి, ఈ చైన్ వచ్చి ఇలా ఎదరికి వస్తుంది, రౌండ్ తిరుగుతుంది అనమాట. ఓకేనా, సేమ్ ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. చైన్ వచ్చి సింగిల్ లైన్ జెరీ థ్రెడ్, ఇది డబల్ లైన్ కాదు, సింగిల్ లైన్ జెరీ థ్రెడ్. ఓకేనా, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఒక చైన్, లాంగ్ చైన్, ఇక్కడ ఒక షార్ట్ చైన్, మళ్ళీ వెనక్కి ఇక్కడ ఒక లాంగ్ చైన్, ఇక్కడ ఒక షార్ట్ చైన్, మళ్ళీ మనం ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ. ఓకేనా, చాలా సింపుల్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కొంచెము అర్థం కాదు. మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒక 5 or 6 మిర్రర్స్ కుట్టేటప్పటికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఒక 2 మిర్రర్స్ కుట్టినప్పుడు మాత్రం మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, అర్థం కాదు. ఓకేనా, చూడండి ఒకసారి. సేమ్ ఇప్పుడు ఎలా అయితే వేస్తున్నానో సేమ్ అదే స్టార్టింగ్లో కూడా మీరు అలాగే వేసుకోవాలన్నమాట.
ఇదే ఫస్ట్ స్టార్టింగ్ అనుకోండి. ఇక్కడ ఒక లాంగ్ చైన్ వేస్తారు, ఇక్కడ ఒక షార్ట్ చైన్ వేస్తారు. మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇక్కడ ఒక లాంగ్ చైన్, ఇక్కడ ఒక షార్ట్ చైన్, మళ్ళీ ఎదరికి వచ్చేయాలి. ఈ చైన్ దాటి ఇంకెదరికి వెళ్ళారనమాట. ఓకేనా? ఓన్లీ చైన్ స్టిచ్, ఒక లాంగ్ చైన్ వేస్తాము, ఒక షార్ట్ చైన్ వేస్తాము. మొత్తం మిర్రర్ చుట్టూ ఇలా రౌండ్గా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. కొంచెం ఆ షేప్ అనేది రాదనమాట. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోకి అయితే లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా ఓన్లీ లాంగ్ అండ్ షార్ట్తోనే మనం ఈ మిర్రర్ వచ్చి డిజైన్ చేస్తాము. మీకు ఫస్ట్ రౌండ్ షేప్ అనేది రాదు, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ లాంగ్ చైన్ ఎలా వేసుకోవాలన్నదే కొంచెం అర్థం కాదు. 1-2 సార్లు వీడియో అయితే చూడండి, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఓన్లీ లాంగ్ చైన్ వేస్తాం. ఒక పెద్ద గొలుసు, ఒక చిన్న గొలుసు వేసి మళ్ళీ వెనక్కి వస్తాం. ఇక్కడ ఒక పెద్ద గొలుసు, ఒక చిన్న గొలుసు. గొలుసు వేసినప్పుడు కూడా మిర్రర్ దగ్గర వేస్తున్నాను, పెద్ద గ్యాప్ అనేది ఉండదు. చూడండి, ఇక్కడ వేస్తాం. ఇలా చుట్టూ మిర్రర్ చుట్టూ ఇలా వేసేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఆ చివర కార్నర్ అంతా మనం క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ మిర్రరే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ డిజైన్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఏ బ్లౌజ్ మీద వర్క్ చేసినా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. కాకపోతే ఎక్కువ టైం కూడా పడుతుంది. మనం ఈ వర్క్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఎందుకంటే మొత్తం మన మిర్రర్ చుట్టూ డిజైన్ చేస్తున్నాం కదా, అది కూడాను చాలా ఎక్కువ టైం పడుతుంది. ఈ వర్క్ వచ్చి ఎంత టైం అయితే పడుతుందో అంత సూపర్గా ఉంటుంది. డిజైన్ వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఈ వర్క్ అయితే చాలా ఇష్టము. దీని చుట్టూ షుగర్ బీట్స్ కూడా కుట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. మీకు ఏ శారీ అయినా కలర్ కాంబినేషన్ ఉంటాయి కదా, అలా 2-3 కలర్స్ వేసుకొని ఫస్ట్ ఒక కలర్, సెకండ్ ఒక కలర్, థర్డ్ ఒక కలర్ అలా వేసుకొని దాని చుట్టూ బీట్స్ కుడితే షుగర్ బీట్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. లేకపోతే కొంచెం పెద్ద బీట్స్ కూడా కుట్టుకోవచ్చు. ఒకవేళ మీకు స్మాల్ షుగర్ బీట్స్ ఒకవేళ నచ్చకపోతే కొంచెం పెద్ద బీట్స్ కూడా కుట్టుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, అలా ఆ బీట్స్ కూడా కుట్టుకున్నా చాలా బాగుంటుంది. లేకపోతే పాల్స్ ముత్యాలు ఉంటాయి కదా, అవి కుడితే ఇంకా సూపర్గా ఉంటుంది. బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి దీని చుట్టూ గొలుసు కుట్టు వేసేసుకున్న తర్వాత మీరు బీట్స్ కుట్టుకోవచ్చు, లేదు గొలుసు కుట్టు వేసుకోకుండా కూడా బీట్స్ కుట్టుకోవచ్చు. ఓకేనా? డిజైన్ అయితే ఇలా వస్తుంది. చాలా సింపుల్ అనమాట. ఒక లాంగ్ చైన్ వేస్తారు, ఒక షార్ట్ చైన్ వేస్తారు. మన మిర్రర్ని చుట్టూ ఇలా క్లోజ్ చేసేసుకుంటే చివర ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.